సో రేపు అందరు కూడా తెలుగు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా ఈజీ కూడా పాస్ కావచ్చని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్పాను. సో ఇవి ఏంటంటే మీకు కొన్ని లెసన్స్ చెప్తాను ఇందులో. ఫస్ట్ తెలుగు 10th క్లాస్ వాళ్ళకి, దాని తర్వాత మళ్ళీ మనం మోడల్ పేపర్ నుంచి ఇంకొక వీడియో మనం డిస్కస్ చేద్దాము. సో తెలుగులో మీకు దాదాపుగా 18 లెసన్స్ ఉంటాయండి. అందులో చూడండి ప్రతి లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఒక టెక్స్ట్ బుక్స్ లేకపోతే మీకు ఆన్లైన్లోనే మీరు చూసుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనే మీకు టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నేను కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేశాను. సో చూడండి టెక్స్ట్ బుక్ మొత్తం 18 లెసన్స్లో చూడండి. ఫస్ట్ లెసన్ వర్షాలు, ఇది వచ్చేసి గేయం. తర్వాత స్నేహగీతి, ఇది కూడా గేయమే. సత్పాత్రధానము అంటే కథ, ఇది కథ గురించి, కథ విషయంలో ఉంటుంది. అసమాన్యులు, ఇది గేయ కవిత. అలాగే విహారయాత్ర, ఇది కూడా సంభాషణనే. మాతృదేశం వచన కవిత. నా చదువు ఆత్మకథ. బాల్య క్రీడలు, నెక్స్ట్ వచ్చేసి బాల్య క్రీడలు, ఇది ఒక పద్యం. తర్వాత బడి కథానిక. గోలకొండ కోట, ఇది ఒక పద్యం. సాహితీ మూర్తి, అభినందన వ్యాసం. శతక పద్యాలు, ఇదేంటంటే పద్యాలన్నీ కూడా. భాగోద్వేగం, జీవిత చరిత్ర, ఇది. ప్రపంచ పదులు కవిత. సీతమ్మ గారి సీమ ప్రయాణం, ఇది కూడా కథ. హితబోధ, ఇది ద్విపద. పుస్తకాలు మన నిత్య సహచరులు, ఆత్మకథ. అహంకారము పద్యం. అయితే ఇక్కడ తెలుగులో చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఈ లెసన్ ఓపెన్ చేయండి, ఈ కథలు ఉన్నాయి కదా, అక్కడ సారాంశం చదువుకోండి. మొత్తం కథ చదవాల్సిన అవసరం లేదు, 10 లైన్స్లో సారాంశం ఉంటుంది, ఆ సారాంశం చదువుకోండి. అలాగే ప్రతి లెసన్ వెనుక మీకు కవి పరిచయాలు ఉంటాయి. ఎందుకంటే కవి రచయిత, కవి అంటే కవిత్వం రాసిన వాళ్ళు. ఈ గేయాలు అలాగే ఈ కథలు రాసిన వాళ్ళని రచయిత అంటాము. సో రచయిత గురించి కవి పరిచయాలు ఉంటాయి. అలాగే మీకు లెసన్ వెనకాల, ఎవ్రీ లెసన్ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వర్షాలు అనే లెసన్ ఉంది. ఇప్పుడు దగ్గర జూమ్ చేసి చూపించండి. ఈ వర్షాలు అనే లెసన్లో చూడండి, ఇంకోండి కవి పరిచయం అని ఉంటుంది. జూమ్ చేసి చూపించండి. ఇంకోండి ఇది కవి పరిచయం. ఈ కవి పరిచయం నేర్చుకున్న తర్వాత, మీరు చదువుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రతి లెసన్లో ఒకటి సారాంశం ఉంటుంది. చూడండి సారాంశం. ఈ సారాంశం అంటే ఏంటంటే మనం ఈ లెసన్ యొక్క మొత్తం డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇందులో ఉంటుంది. తర్వాత మీకు టెక్స్ట్ బుక్ వెనకాలనే గ్రామర్ ఉంటుంది, గ్రామర్ పార్ట్. సో ఈ గ్రామర్ పార్ట్ని మీరు ఒకసారి చదువుకున్నారు అనుకోండి, చాలా మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే కవి పరిచయంతో మీకు ఒక ఆన్సర్ వస్తుంది, పారాగ్రాఫ్ రైటింగ్ వస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పినంత కూడా ఈ 18 లెసన్స్ గురించి చెప్పాను. సో ఈ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇప్పుడు మీకు నేను మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ 10th క్లాస్ తెలుగు పాస్ కావడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళొకసారి కూడా నేను ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం ఇప్పుడు చేస్తాను కొంచెం సేపు అయినాక. అంతవరకు ఏంటంటే 10th క్లాస్ తెలుగు వాళ్ళు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇది మీకు మొత్తం కూడా 100 మార్క్స్ పేపరు. 20 మార్క్స్ మీకు గ్రామర్ పార్ట్ వస్తుంది, ఇందులో మీకు లెటర్ రైటింగ్ వస్తుంది, తర్వాత పోస్టర్ మేకింగ్ వస్తుంది, తర్వాత సారాంశం వస్తుంది, తర్వాత 2 సంభాషణ వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ పేపర్లోనే మీకు ఆన్సర్లు చాలా ఉంటాయి. కాబట్టి అందరూ చూస్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు 10th క్లాస్ది నేను మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.